ఇలాంటి చల్లటి వాతావరణంలో ఏదైనా వేడివేడిగా చేసుకొని తింటే బావుంటుంది గదా! సో, ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఈసారయితే కొబ్బరి పాలు రైస్ చేశానండి. దీనికి ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, దీనిలోకి హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని, అవి బాగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకొని, ఇవి గూడా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది బ్రౌన్ కలర్‌లోకొచ్చినాక ఇక్కడ నేను ఒక్క గ్లాస్ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి. దీన్ని గంట ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇది కొంచెం నూనెలోకి వేగాక ఇక్కడ 2 గ్లాసుల కొబ్బరి పాలైతే తీసుకున్నానండి. సో, ఒక గ్లాసు బాస్మతి బియ్యంకి 2 గ్లాసుల కొబ్బరి పాలైతే తీసుకున్నా. దీనిలోకి ఉప్పు, అలానే పసుపు, గరం మసాలా వేసుకొని ఒకసారి గరిటెతో తిప్పేసాక మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లోని, 20 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తదండి. దీనిలోకి ఏదైనా నాన్ వెజ్ కర్రీ తింటే చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ కోడిగుడ్డు రొయ్యలు తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బావుంటుంది.